అటు కాంగ్రెస్ బీజేపీ నేతలు కూడా కవిత సస్పెన్షన్ పై ఇంతే ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ఏ నాయకుడిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, వెనకేసుకు రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను ఇదివరకే చెప్పాను ప్రెస్ మీట్లో, కవిత కుటుంబం అంతా కూడా ఈ దోపిడీలో భాగం ఉన్న వాళ్ళే. అది కేసీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఇంకా చాలామంది వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, అందరూ కూడబలుపుకొనే రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేశారు. అందుకే ఘోష్ కమిషన్లో వారు కాళేశ్వరం విషయంలో దోషులను తేల్చింది. కవిత కుటుంబం 10 ఏళ్ళు, అంటే కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ళు ఏ రకంగా పాలన చేశారు, ఏ రకంగా దోషం అందరూ తెలిసిన విషయమే. ఇప్పుడు కుటుంబంలో ఆస్తుల తగాదాలు వచ్చి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటారు. మాకు వచ్చిన సమాచారం ఏదేమైనా అది పూర్తిగా వాళ్ళ పార్టీ వ్యవహారం కాబట్టి మాకు సంబంధం లేదు. జరిగినటువంటి అవినీతికి మా హరీష్ రావు, సంతోష్ రావే బాధ్యులు అని చెప్పి, అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుమార్తెకి ఇదంతా తెలుసు అనే విషయం అయితే ఆమె బహిర్గతం చేసినట్టే కదా. ఇంకా అంతకంటే ఇంకా క్లియర్ కావాలన్నా పార్టీ పైన కానీ, వాళ్ళ అన్న పైన కానీ, వాళ్ళ బావ పైన కానీ ముందు మాట్లాడినా కానీ సస్పెండ్ చేయడం కానీ, ఈరోజు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి మాట్లాడంగానే ఆమెను సస్పెండ్ చేస్తారంటే ఖచ్చితంగా కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టని రుజువు అవుతుందని చెప్పి మీకు తెలియదు. ఆ అవినీతిగా సంపాదించినటువంటి ఒక సొమ్ముని ఈరోజు వాళ్ళ మధ్యన పంపకాల్లో ఎక్కడో తేడా వచ్చింది కాబట్టి ఈ విషయాలు బయటకు వచ్చింది. నిజంగా వారు చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు చూడాలి. ఒక రాజకీయంగా మేము చెప్తే రాజకీయం అనుకుంటారు, కానీ వాళ్ళ కుటుంబ సభ్యురాలే చెప్పింది కాబట్టి వాళ్ళ మధ్యన ఆ రోజు ఆ ప్రభుత్వంలో అవినీతి జరిగిన వాస్తవమే. ఆ అవినీతి సొమ్మును పంపకాల్లో తేడా వచ్చి ఈరోజు అన్ని కూడా విషయాలు బయటపడుతున్న విషయాన్ని గుర్తిస్తూ ఈరోజు ఆ ఒక కుటుంబ సభ్యురాలని పార్టీ నుంచి కానీ కుటుంబం నుంచి కానీ బహిష్కరించిన ఆ రెండు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళ కుటుంబం విషయం. పూర్తి బాధ్యులు హరీష్ రావు గారు, సంతోష్ రావు గారే కారకులని చెప్పడం వల్ల అవినీతి జరిగిందనే దానికి చాలా స్పష్టంగా ఇవాళ కవిత గారు ఒప్పుకోవడం జరిగింది. అంటే మొన్న కాళేశ్వరం కూలితే నిన్న బీఆర్ఎస్ కూలింది, మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్ఎస్ కూలింది. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత పెద్ద కుంభకోణం జరిగింది, కానీ కేసీఆర్కి సంబంధం లేదంటే నమ్ముతామా? ఒక నూనె శ్రీధర్ అనే ఈ దగ్గర 200 కోట్ల అక్రమాస్తులు దొరికినాయి. ఆ హరిరామ్ దగ్గర 400 కోట్ల అక్రమాస్తులు దొరికినాయి. వీళ్ళందరూ అవినీతి పరులు అవుతారు. ఈ ప్రాజెక్టును మానసపుత్రికగా చూపించి కర్తకర్మ క్రియ అయిన ముఖ్యమంత్రి గారేమో అవినీతి రహితుడు అవుతాడా? వీళ్ళందరికీ వాటాలు ఉన్నాయి అందరికీ. అంటే జస్ట్ ఏంటంటే బ్లేమ్ గేమ్